ఈరోజు మనము మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, మీరు ఏదైనా ఆలోచించగానే సెక్స్ పరంగా మీరు ఎవరితోనైనా మాట్లాడగానే, అమ్మాయి గురించి ఆలోచించగానే మీకు ఒకవేళ వీర్యం వెళ్ళిపోతే ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్. మీరు ఒకవేళ హస్తప్రయోగం లాంటి అలవాటు ఉంటే వాళ్ళకు స్పెషల్లీ ఈ ప్రాబ్లమ్ వస్తుంది. ఇప్పుడు మనము ఏడుస్తేనే కళ్ళ నుంచి నీళ్ళు పోవాలి. అంతేగాని కూర్చొని ఉన్నాము నీళ్ళు పోతూనే ఉన్నాయి అంటే అది నార్మల్ అంటే ఎలా? అది ఈస్ నాట్ గుడ్. అది కరెక్ట్ కాదు. ఇతను కంట్రోల్‌లో ఉండాలి అది. వీర్యం ఎప్పుడెళ్ళాలో ఇతని కంట్రోల్‌లో ఉండాలి. ఆ పీక్ పైన ఎళ్లి వీర్యం వెళ్ళాలి. దాన్ని ఎజాక్యులేషన్ అంటారు. దాంతో ఒక రకమైన ఆర్గాజం వస్తుంది. అలాంటప్పుడు మేము ఇవన్నీ మెడిసిన్స్‌ని శుద్ధి చేసి ఎన్ని గ్రామ్స్ ఎయ్యాలి, ఎంత ఎయ్యాలి అని తయారు చేసి మీకు ఈ టాబ్లెట్స్ రకంలో తయారు చేస్తాము చూడండి. టాబ్లెట్స్ ఇలాంటివి చాలా రకాల టాబ్లెట్స్ ఉంటాయి. క్యాప్సూల్స్ ఉంటాయి. ఏ ఏజ్ అయినా సరే మీరు ఈ మెడిసిన్స్ వాడొచ్చు. ఎవరెవరైతే ఏజ్ వేరే వేరే ఉంటాయి. వాళ్ళకు వేరే వేరే మెడిసిన్స్ పంపిస్తాము. ప్రాబ్లమ్ చిన్నదుంటే తక్కువ రేట్ మెడిసిన్స్‌తో ఇది అయిపోతుంది. ఒకవేళ మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా దానికి కూడా చాలా అవుతుంది. అలాగే మీరు ఆలోచించి మీకు మంచి మనసుతో కాల్ చేసి మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి. మరి అది తీసుకొని మేము వెళ్ళడం, అక్కడ ఎంజాయ్ చేయడం అది ఇది అన్నట్టు కాదు. మీరు మంచిగా మీ ఫ్యామిలీ లైఫ్ ఫ్యామిలీతో మంచిగా మీ లైఫ్ మంచిగా పోవాలనేది మా ఉద్దేశ్యం ఉంటది. థాంక్ యూ.